నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, వరలక్ష్మి వ్రతం సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో వరలక్ష్మి వ్రతము సందర్భముగా శ్రీ లక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో భజన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈడేపల్లిలోని శక్తిగుడి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రేవతి సెంటర్లోని గంగానమ్మ ఆలయంలో అమ్మవారు లక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో ఆలయాన్ని అలంకరించారు. బచ్చుపేటలో వేంచేసిన కరుమారి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాచవరంలో పాత పోస్టాఫీసు రోడ్డులో ఉన్న శ్రీనాగ నాంచారమ్మ అమ్మవారి ఆలయం నిర్మాణం మరియు ప్రతిష్ఠ జరిగి సంవత్సరం అవుతోంది. శుక్రవారం శ్రీ నాగనాంచారమ్మ అమ్మవారికి శ్రావణమాసం సారె సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు అమ్మవారికి పాలు పొంగలి కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ను వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మచిలీపట్నం రేవతి సెంటర్లో ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా మచిలీపట్నం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఓటర్ల జాబితాలు తప్పులు తడకగా ఉన్నాయని, ఎన్నికల కమిషన్ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తాజాగా ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల హక్కును హరించే విధంగా పావులు కదుపుతోందన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్య సంఘాలు సంఘటితంగా పోరాడి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు కొడాలి శర్మ, సిపిఎం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, సేటియు మచిలీపట్నం కన్వీనర్ చిరువోలు జయరావు, గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వాక రామచంద్రరావు, కృష్ణాజిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కెవి గోపాలరావు, మచిలీపట్నం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీరంశెట్టి దుర్గా ప్రసన్నడు, బిఎస్ఎన్ఎల్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్డి యునస్, కేవీపీస్ నగర అధ్యక్షులు ఎంఏ బెనెజ్, ధర్మపూరి, ఈడే రామారావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం స్థానిక జవ్వారు పేటలో ఎస్ఎస్ బ్యూటీ పార్లర్ను నూతనంగా ప్రారంభించారు. మగువులకు అతి తక్కువ ధరలకే నాణ్యతతో కూడిన బ్యూటీ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యూటిషన్ వేముల దుర్గ మాట్లాడుతూ, మచిలీపట్నంలో నూతనంగా ఎస్ఎస్ బ్యూటీ పార్లర్లో యువతులకు బ్యూటీ టిప్స్తో పాటు సేవలు అందిస్తున్నామన్నారు. బ్యూటీ పార్లర్ తక్కువ ధరకే ప్యాకేజ్ సదుపాయం అందిస్తున్నామన్నారు. వివాహాలకు, శుభకార్యాలకు మేకప్లు, థ్రెడ్డింగ్, వ్యాక్సిన్, డిటెన్, నెయిల్ కేర్, మెహందీ, ఫుట్ కేర్, మెహందీ, హెయిర్ స్ట్రైట్నింగ్, బ్రైడల్ మేకప్, హెయిర్ కటింగ్, హెయిర్ స్టైల్, నేచురల్ ఫేషియల్ క్రీమ్స్ ఉపయోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లవాణి, మల్లెల శ్రీ లక్ష్మి, కొంచెపు అనురాధ, వాసా హేమలత, గంట సుస్మిత, వేముల శ్రావణి, సంజు, మల్లెల సుప్రతిక, వాసంతి తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం కరగ్రహారంలో వేంచేసిన బాబా ఫరీద్ మస్తాన్ ఆవులియా దర్గా షరీఫ్ వారి 124వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఫరీద్ బాబాను దర్శించుకున్నారు. కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. फरीद बाबा की, फादर बाबा की, ताजुद्दीन बाबा की।